అయ్యో బాబోయ్! 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కి అయితే గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు అయితే బయటకొచ్చేస్తున్నాయన్నమాట. అసలు నిజంగా అసలు 'స్పిరిట్' మూవీ నుంచి ఒక లుక్ వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వచ్చినా సరే ఇంత రూత్‌లెస్ లుక్ వస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు మ్యాటర్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇక లాగ్ లేకుండా అయితే స్టార్ట్ చేసేస్తానన్నమాట. అయితే 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కి అయితే నిన్నే ఒక వీడియో చేశాను. ఒక గుడ్ న్యూస్ అన్నమాట. వాళ్ళకేంటంటే ఫిబ్రవరిలో అయితే 'కల్కి' మూవీ 2 అయితే స్టార్ట్ చేస్తున్నారని చెప్పి నేనైతే ఒక న్యూస్ అయితే చెప్పాను. అలాగే మన 'రాజసాబ్' అయితే జాన్ 9th అయితే రిలీజ్ అవుతుంది. అదొక గుడ్ న్యూస్, అది అందరికీ తెలిసిందే. అలాగే మొన్న అయితే రీసెంట్గా అయితే 2.1 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది రాజసాబ్ నుంచి. అది ఫుల్ హైప్ అయితే అందుకుంది. ఇంకా ఇన్ని గుడ్ న్యూస్ల మీద అయితే స్పిరిట్ నుంచి అయితే వంగా సార్ అయితే ఒక లుక్ అయితే రివీల్ చేశారు. నిజంగా ఫస్ట్ ఈ లుక్ చూడంగానే నేను ఏమనుకున్నానంటే అసలు ఎవడో ఏదో ఫ్యాన్ ఏదో క్రియేట్ చేస్తారు కదా, ఎలా క్రియేట్ చేసేయడం అనుకున్నాను. కానీ అది అలాగా లిఫ్ట్ చేస్తుంటే ఆ పేర్లు, ఆ సందీప్ రెడ్డి వంగాకు సంబంధించి మొత్తం చూస్తే నాయన నాకు మైండ్ పోయింది. నిజంగా ఎంత రూత్లెస్గా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 'ప్రభాస్' గారు అసలు నిజంగా 'స్పిరిట్' మూవీలో అయితే పోలీస్గా యాక్ట్ చేస్తున్నారని చెప్పి ఒక 3-4 క్యారెక్టర్స్ అయితే, అదే క్యారెక్టర్స్ అంటే 3-4 గెటప్స్ అయితే ఉంటాయని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. అందులో ఇది ఒక గెటప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ నిజంగా పోలీస్ క్యారెక్టర్ సంబంధించి ఆ లాంగ్ హెయిర్ ఏంటి, ఆ ఒంటి నిండా దెబ్బలేంటి, ఒంటి నిండా కట్లేంటి, అసలు నిజంగా నాకు ఒకటైతే యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటుంది కదా, ఆ హీరోయిన్ చక్కగా చీర కట్టుకొని ఆ లైటర్తో సిగరెట్ వెలిగిస్తుంటే దీని అమ్మ మైండ్ పోయిందనమాట. అసలు సందీప్ రెడ్డి వంగాకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి సార్, నాకు అర్థం కాదు. ఇంత రూత్లెస్ లుక్తో ఒక లేడీ, ఒక హీరోయిన్ సిగరెట్ వెలిగిస్తూ 'ప్రభాస్' గారు అలా మందు గ్లాస్ ఇలా పెట్టుకొని ఉంటే అసలు నిజంగా మూవీ చూసినంత హైప్ అయితే నాకైతే వచ్చేసింది అనమాట. అసలు నిజంగా సినిమా మీద ఈ ఒక్క పోస్టర్, ఈ ఒక్క ఫస్ట్ లుక్ విపరీతమైన హైప్ అయితే పెంచేసింది అనమాట. నిజంగా సందీప్ రెడ్డి వంగా నుంచి అయితే అర్జున్ రెడ్డి నుంచి చూస్తున్నాను, ఆయన మైండ్ సెట్ కానీ, ఆయన రిలీజ్ చేసే పోస్టర్లు కానీ, ఆయన మూవీస్ కానీ ఒక డిఫరెంట్ థింగ్లో ఉంటాయి. ఎవరికి భయపడ్డు, డేర్ అండ్ డాష్గా ఉంటాడు. కానీ నిజంగా చెప్తున్నాను, ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత బట్టలు చించుకుంటారు. అలా అయితే ఖచ్చితంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే నా బ్యాక్గ్రౌండ్లో అయితే పోస్ట్ చేస్తాను, చూసేసేయండి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి అయితే చూద్దాం అనమాట. అస్సలు లాంగ్ హెయిర్ చూడండి, అస్సలు మైండ్ పోతుంది అనమాట. లాంగ్ హెయిర్ అయితే ఆహా బా కాగుల్స్. అసలు ఆ హీరోయిన్ చూస్తే నాకు భలే ముద్దుగా ఉందబ్బా, చాలా చాలా బాగుంది. అసలు ఒంటి నిండా కట్లేంటి సార్, ఏం చేస్తున్నారు 'ప్రభాస్' అన్నని అసలు. బాబా యాడ ఫైట్ సీన్ తర్వాత వచ్చిందో, లేకపోతే ఎలా ఈ పోస్టర్ రిలీజ్ చేశారా కానీ వా, ఆ నడుము మీద చేయి చూసారా, ఎక్సలెంట్ అసలు. చూడండి మందు గ్లాస్. అసలు సందీప్ రెడ్డి వంగా సినిమాలో మందు సిగరెట్ లేకుండా సినిమానే ఉండదు. చూసారు కదా, అంతా ఇలా ఉంటే ఇంకొక లుక్ అయితే రిలీజ్ చేశారు. అది నిజంగా మరి వాళ్ళు రిలీజ్ చేసిందా, లేకపోతే ఫ్యాన్స్ ఏమైనా క్రియేట్ చేశారా, నాకైతే నిజంగా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను అనమాట. ఒకసారి దానికి సంబంధించిన ఆ లుక్ కూడా నేను ఒకసారి అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. చూసారు కదా, ఈ లుక్ కూడా అసలు ఎవరు రిలీజ్ చేశారో నాకు అర్థం కాదు. కానీ నిజంగా వాళ్ళే రిలీజ్ చేశారా, నాకైతే డౌట్గా ఉంది. ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ చేసిన పనా, లేకపోతే వాళ్ళే రిలీజ్ చేశారో తెలియదు. కానీ ఈ లుక్ మీద అయితే కానీ ఎగ్జాక్ట్గా ఉందనమాట. అంటే బ్యాక్కి ఫ్రంట్కి నేను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాను అనమాట. ఆ కట్లు కానీ, ఆ దెబ్బలు కానీ, ఆ మందు గ్లాస్ కానీ, ఆ సిగరెట్ సంబంధించింది కానీ, ఆ లాంగ్ హెయిర్ కానీ, 'ప్రభాస్' గారి లుక్ కానీ అన్నీ అబ్జర్వ్ చేశాను బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు. నిజంగా వాళ్ళు రిలీజ్ చేసిన లుక్ లానే ఉంది. ఓకే సరే, ఏదైతే ఏమైనా సరే లుక్ మాత్రం అదిరిపోయింది. 'ప్రభాస్' ఫ్యాన్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. మరి న్యూ ఇయర్తో 'ప్రభాస్' గారి ఒకటైనా, లేకపోతే ఎన్టీఆర్ గారి నుంచి 'డ్రాగన్' మూవీకి సంబంధించి ఏమైనా వదులుతానన్నారు, అది వదులుతారా, ఏవైనా సరే ఇంకా చాలా అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే వచ్చేస్తాయి అనమాట. మరి మన ఛానల్ అయితే హోల్డ్ అయ్యానని చూడబాకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే అలా చెప్పానంటే, అంటే రొటీన్గా చెప్తే కొంచెం స్పీడ్ అయిపోతుంది అనమాట సబ్స్క్రైబ్ నోట్ అయితే, అందుకనే కొంచెం స్లోగా చెప్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.